నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఉన్నాం. నిన్న ఏదైతే రథోత్సవం జరిగిందో అక్కడ సనత్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం అధికారులు నిన్న భక్తులను గంటల కొద్దీ ఇక్కడ ఆపడం జరిగింది. భక్తులందరూ కూడా గంటల కొద్దీ వర్షంలో కావచ్చు, లేకపోతే గుడి లోపల దర్శనం కోసం కావచ్చు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏదైతే దేవుడి రథోత్సవం ఉందో రథోత్సవం కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల లేటుగా అయింది, జరగాల్సిన ముహూర్తం కంటే లేటుగా అయిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి కోట నీలిమ ఆమె అనుచరులు కలిసి ఇక్కడ ధర్నా కూర్చుంటా ఉన్నారు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ముందు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం కోట నీలిమ గారితో. అసలు ఏం చెప్తారు, ఎందుకు ఎవరి మనోభావాలు ఇబ్బంది, నిన్న ఎంతమంది భక్తులు ఎంతసేపు ఇబ్బంది పడ్డారని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం, కోట నీలిమ గారు ఏం చెప్తారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి గుడి ఎదుర్కొన్నా ఇంతకంటే గట్టిగా మాట్లాడను. అమ్మవారిని రెస్పెక్ట్ చేయటం మా సాంప్రదాయం, మేము నేర్చుకున్నది. అమ్మవారు నిన్న రథోత్సవం టైంలో అమ్మవారిని బయటికి తీసుకొచ్చి రథంలో కూర్చుని పెట్టి అలంకరణ అంతా అయిపోయి బలి కూడా ఇచ్చేసిన తర్వాత అరగంట వెయిట్ చేయించారు అమ్మవారిని రోడ్డు మీద. బల్కంపేట అమ్మవారిని ఈ స్థానికులు ఎలా ఆగేది ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు ఎంత ఎమోషనల్ గా ఉన్నారో. ఎందుకు అరగంట ముహూర్తం డిసైడ్ అయినది, ముహూర్తం అందరికీ తెలిసినది, అయినా కూడా బల్కంపేట అమ్మవారిని అరగంట సేపు వర్షంలో బయట వెయిట్ చేయించిన మనిషి ఎవరు? అంత ఎందుకు ఎరోగెన్స్, ఎందుకు అంత? మాకున్నది కోపం కాదు, మాకున్నది బాధ. బల్కంపేట్ అమ్మవారు అంటే మా అమ్మవారు సనత్ నగర్ నియోజకవర్గంలోనే కాదు మొత్తం తెలంగాణకి. అలాంటి అమ్మవారిని మీరు రోడ్డు మీద వర్షంలో అరగంట వెయిట్ చేయిస్తారా? ఎందుకు ఇంత అహంకారం? ఎమ్మెల్యే అనేనా? క్రితంసారి ఎలక్షన్లో చూపించారు కదా ప్రజలు. కేసీఆర్ కేటీఆర్ ఏమన్నా సరే ప్రభుత్వం వచ్చిందా మళ్ళీ ఇప్పుడున్నా నేర్చుకోవాలి. ఎందుకు ఇంత అహంకారం? నా ప్రశ్న ఇది. వెంటనే క్షమాపణ చెప్పాలి, ఈయో మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ముఖ్యమంత్రి వర్యులు కూడా రాయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక లిస్టు తయారు చేసాం. ఎక్కడ మాది? ఎవరు రాస్తున్నారు? అది ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. ఎవరు ఆఫీసర్స్ కానీ, గుడి సిబ్బంది కానీ, అయ్యగారులు కానీ ఎవరైనా సరే అమ్మవారి కంటే పెద్దవారు కాదు. పోలీస్ సిబ్బంది కానీ, ఎమ్మెల్యే కానీ అమ్మవారి కంటే పెద్దవారు కాదు. బల్కంపేట్ అమ్మవారు మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఆవిడ ఆశీర్వాదం మూలంగానే అంత నడుస్తుంది. అలాంటి అమ్మవారిని అవమానించిన ఆ సిబ్బంది ఒక్కొక్కరి పేరు రాసి పై మా లీడర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులకి నా రిక్వెస్ట్, అలాగే కొండ సురేఖ మేడం కూడా నా రిక్వెస్ట్, అలాగే మంత్రి ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు కూడా నాకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అమ్మవారు బల్కంపేట అమ్మవారిని అవమానించిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ పెట్టాలి. ఈ అహంకార పూరితమైన రాజకీయాలు చేస్తున్న అపోజిషన్ ఎమ్మెల్యేకి అగేన్స్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పు పేరు వచ్చేటట్టు చేస్తున్న ప్రతి వారిని అమ్మవారు కూడా సహించదు. ఇది ఖచ్చితంగా ఈ ఒక చిన్న తప్పు. నాకు బాధ ఏంటంటే సనత్ నగర్ నియోజకవర్గంలో మాకు అదృష్టం, ఇది అమ్మవారి గుడి ఉంది ఇక్కడ. భక్తులకి అమ్మవారికి సేవ చేసుకునే మాకు అవకాశం వస్తుంది. రథోత్సవం టైంలో మేమందరం అరగంట గంట ముందర నుంచి ప్రిపరేషన్స్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ
దీపాలు వెలిగించకుండా అమ్మవారిని వెయిట్ చేయించిన ఈ సందర్భం చాలా బాధాకరం. దీని గురించి ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈయో ఇక్కడ ఈ మూమెంట్ దాకా కూడా గుడికి రాలేదు. నిన్న ఎవరితో కలిసి ఈ పని చేశారో, ఏ పార్టీ వాళ్ళు గుడిలో ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారో, ఒక్క మనిషి అహంకారం కోసం ఎవరు ఆయనకి సరెండర్ అవుతున్నారో, ఒబే అవుతున్నారో అంత చిట్టా నేను ప్రతిరోజు ఇక్కడే ఇదే పాయింట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్తాను. ఎందుకంటే నాకు ఎవరితో, అలాంటి మనుషులతో, ఇలాంటి ఎమ్మెల్యేలతో, అలాంటి అపోజిషన్ పార్టీస్తో ఏ రకమైన భయాలు లేవు. ఏ రకంగా దబాయింపులు చేసి ఇక్కడ పని చేయించుకున్నారో, ఏ రకంగా బల్కంపేటలో వసూలీలు జరుగుతున్నాయో, గుడిలో అవకతవకలు జరుగుతున్నాయో పేరున చెప్పడం జరుగుతుంది. పడిపోని వాళ్ళు ఎవరు అవుతున్నారు? పోని వాళ్ళు బోనాలు కదా, బోనాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను ఎంతో చెప్తాను. ఖచ్చితంగా నిన్న మీరు వచ్చుంటే చూసేవారు. రథోత్సవంలో అన్ని రెడీ అయిపోయిన తర్వాత కూడా ఆయన దబాయింపులు చేసి ప్రెషర్ పెట్టి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫోన్లు మరీ చేసి భయపెట్టించడం ఏమిటి? ఇదా హుందాతనం? మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్ అయ్యారు, ఇదా తరీకా చేయడం పనులు మీరు చేసి, సరే మీరు ఏదో చేసుకోండి. అమ్మవారిని ఎలా అవమానించారు, అమ్మవారిని ఎలా వెయిట్ చేయించారు? వర్షంలో వేలాది మంది భక్తులు వర్షంలో వెయిట్ చేస్తున్నారు అమ్మవారి కోసం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, మహిళలు, చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు బయట వెయిట్ చేస్తుంటే మీరు మెల్లిగా అరగంట తర్వాత వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాలనే కదా ఉద్దేశం అని దాంట్లో అమ్మవారిని అవమానించదు. నా ఇదే విన్నపం. మాకు ఉపయోగం మాకుంటే మా గవర్నమెంట్ ప్రతి సింగిల్ పాయింట్ లో ఆఫీసర్స్ కి ఫోన్లు చేసి ధమ్కీలు ఇవ్వడం మీకు కూడా తెలుసు. మీ మీడియా వాళ్ళే మాకు చెప్పారు. వాళ్ళ ఆఫీసర్స్ కి నీళ్లు మేము వచ్చేదాకా ఎస్ఆర్ నగర్ లో నీళ్లు వదలొద్దు, మేము వచ్చేదాకా ఎలక్ట్రిసిటీ ఇవ్వద్దు, రోడ్లు తెయ్యొద్దు, ఇలాంటివి చెప్పే ధమ్కీలు మాకు కూడా తెలుసు. భరించేది లేదు అని ఇక్కడ కూర్చున్నాం. ప్రతిరోజు ఇక్కడే కనిపిస్తాం. యాక్షన్ తీసుకునే దాకా ఒక్కొక్క పేరుతో చెప్తాం. ఇప్పుడు ఒకటే మాట, అంతమంది భక్తులు ఉన్నారు, ఎంతో వెయిట్ చేసి వాళ్ళు పొద్దు నుంచి వెయిట్ చేసి రథోత్సవం కోసం వచ్చారు. వాళ్ళ గురించైనా ఆలోచించాలి. ఈ కక్షపూరితమైన రాజనీతి, ఈ కుట్రలు మానేయాలి. గుళ్ళలో అమ్మవారి గుడి అంటే అది భక్తుల కోసమే, అక్కడ సేవ చేసుకోవాలి. పాలిటిక్స్ వద్దు. అక్కడ చైర్మన్ కానీ, అయ్యగారులు కానీ, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, వాళ్ళు అందరూ కలిసి నిన్న చేసినది మొత్తం బల్కంపేట్ బస్తీ ఎదుర్కొన్న అయింది. మీరు ఇప్పుడే వెళ్ళి అడగగలరు ఎంత కోపంగా ఉన్నారో ప్రజలు. నేను వాళ్ళందరి వైపు నుంచి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు మన దగ్గర ఇక్కడికి వచ్చారు కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నాను. ఖచ్చితంగా చేశాను. ఇంకా రిటర్న్ కూడా ఇవ్వబోతున్నాను. రిటర్న్ దేవాదాయ మంత్రి గారికి కూడా ఇవ్వబోతున్నాను. ఆవిడ మేడం ఉంటే అసలు ఇదంతా అయ్యేది కాదు. ఆవిడ మంచిగా ఆర్గనైజ్ చేసుకునేవారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఇవ్వబోతున్నాం. మీకు అందరికి తెలుసు ఎంత సీనియర్, ఎంత స్ట్రాంగ్ లీడరు అయినా. అలాగే ముఖ్యమంత్రి వర్యుల దృష్టి కూడా తీసుకురాబోతున్నాను. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉంది. రెస్పెక్ట్ అనేది, అభిమానం అనేది మనం అది ఎర్న్ చేసుకోవాలి. అంటే మనుషులు వచ్చి అభిమానంగా ఉండాలి. ధమ్కీలు ఇచ్చి వచ్చే అభిమానం కాదు అది. ఇది తెలియాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారికి. అమ్మవారిని అవమానించద్దు, దీంట్లో పాలిటిక్స్ చేయొద్దు, గుళ్ళలో పాలిటిక్స్ చేయొద్దు. ఇక్కడే కూర్చుంటాం, అమ్మవారు ఎదురుకుండా కూర్చుంటాం. అమ్మవారు మమ్మల్ని మన్నించాలి. మేము నిన్న మొత్తం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఈ అధికారుల ఈ యంత్రాంగం మూలంగా
ఒక్క మనిషి అహంకారం మూలంగా అమ్మవారికి అవమానం జరిగింది నిన్న, భక్తులకు అవమానం జరిగింది నిన్న. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నాకు కాదు, అమ్మవారికి క్షమాపణ చెప్పాలి, అలాగే ప్రజలకి క్షమాపణ చెప్పాలి, భక్తులకి క్షమాపణ చెప్పాలి, వీళ్ళకి క్షమాపణ చెప్పాలి. అందరూ మొత్తం అంతా వేలాది మంది ముహూర్తానికి వస్తే, కరెక్ట్ ముహూర్తానికి ఇక్కడ చేరుకుంటే అరగంట లేటు వచ్చి అందరి చేత ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడించే ప్రయత్నం చేసిన ఆ మనిషి ఇక్కడికి వచ్చి అమ్మవారికి క్షమాపణ చెప్పాల్సిందే.